వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పునే తీసుకొచ్చాయి. తళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఊహించని విధంగా ప్రభంజనం సృష్టించి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఆ ప్రభావం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. దశాబ్దాలుగా తమిళనాడు మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ రంగాన్ని శాసిస్తున్న సన్ టీవీ నెట్వర్క్ షేర్లు ఈ ఫలితాల దెబ్బకు ఒక్కసారిగా కూడా కుప్పకూలాయి. బిలియనీర్ కళానిధి మారన్ కుమార్తె సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా అందరికీ సుపరిచితురాలైన కావ్య మారన్ కు ఇది వ్యాపార పరంగా ఒక కోలుకోలేని దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఫలితాలు వెలువడిన రోజే సన్ టీవీ నెట్వర్క్ షేర్లు దాదాపుగా 10% మేర పతనమై ఇన్వెస్టర్ల ఆస్తులను కోట్లాది రూపాయల మేర ఆవిరి చేశాయని కూడా మనకు తెలుస్తుంది. విజయానికి కావ్య మారన్ కుటుంబ ఆస్తులు పడిపోవడానికి ఉన్న సంబంధం వెనుక దశాబ్దాల రాజకీయ బంధుత్వం దాగుంది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుటుంబానికి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుటుంబానికి విడదీయలేని రక్త సంబంధం అయితే ఉంది. సన్ టీవీ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ దివంగత మాజీ సీఎం కరుణానిధి అక్క కుమారుడైన మురసోలే మారన్ కుమారుడు. ఈ రాజకీయ అండదండలతోనే సన్ గ్రూప్ వ్యాపారాలు బలంగా నిలబడ్డాయి. డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు సన్ టీవీ, జెమినీ టీవీ, జెమినీ మూవీస్ వంటి ఛానళ్లు మీడియా రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని అయితే చెలాయించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సన్ పిక్చర్స్ నిర్మించే సినిమాల పంపిణీ మరియు థియేటర్ల కేటాయింపులో ఈ రాజకీయ పరపతి ఎంతో కీలక పాత్ర పోషించింది. అయితే స్టాలిన్ అధికారంలో ఉన్న గత 5 ఏళ్ల కాలంలో కూడా ఈ స్టాక్ ఆశించిన స్థాయిలో లాభపడలేదన్నది కూడా ఇక్కడ వాస్తవం. 2021లో స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సన్ టీవీ నెట్వర్క్ షేర్లు మిశ్రమ ట్రెండ్ అయితే చూశాయి. 2021లో కేవలం 4%, 2023లో 46% సానుకూల వార్షిక రాబడులను ఇచ్చిన ఈ స్టాక్ మిగిలిన కాలంలో ప్రతికూల ఫలితాలను నమోదు చేసింది. 2022లో 2%, అలాగే 2024లో 4%, 2025లోనూ 14% మేర ఈ షేర్ విలువ క్షీణించింది. ఈ ఏడాది సైతం ఇప్పటి వరకు 4% నష్టపోయింది. దీన్ని బట్టి చూస్తే కేవలం రాజకీయ సాన్నిహిత్యం మాత్రమే ఆదాయ వృద్ధికి లేదా వాల్యుయేషన్ మెరుగుపడడానికి 100% తోడ్పడుతుందని చెప్పలేం. బట్ కావ్య మారన్ తల్లి కావేరీ మారన్ ఈ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉంటూ దేశంలోనే అత్యధిక వేతనం అందుకునే మహిళా ఎగ్జిక్యూటివ్లో ఒకరిగా కూడా నిలవడం జరిగింది. కావ్య స్వయంగా ఐపీఎల్ మరియు దక్షిణాఫ్రికా T20 లీగ్ జట్ల బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. 2025లో కళానిధి మారన్ మరియు ఆయన సోదరుడు దయానిధి మారన్ మధ్య ఆస్తుల గొడవలు తలెత్తి సీఎం స్టాలిన్ జోక్యంతో రాజీ కుదిరినప్పటికీ ఇప్పుడు అసలు అధికారానికే ముప్పు రావడంతో వారి వ్యాపార సామ్రాజ్యం సంక్షోభంలో పడింది. విజయ్ రాకతో డిఎంకే బలం తగ్గడం, భవిష్యత్తులో ప్రకటనల ఆదాయం మరియు సినిమా పంపిణీ హక్కులపై ప్రభావం పడుతుందనే ఆందోళనతో మార్కెట్ ఒక్కసారిగా స్పందించింది. ప్రస్తుత ప్రతికూల రాజకీయ పరిణామాల కారణంగా ఈ స్టాక్ కొన్ని రోజుల పాటు ఒత్తిడిలో ఉండవచ్చునని, అయితే కొన్నిసార్లు 2-3 రోజుల్లోనే స్టాక్ మళ్లీ కోలుకునే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏదేమైనా క్రికెట్ మైదానంలో జట్టు ఓటమి కంటే రాజకీయ మైదానంలో విజయ్ సృష్టించిన ఈ సునామీ కావ్య మారన్ కుటుంబానికి ఆర్థికంగా మరియు వ్యూహాత్మకంగా తీరని లోటును మిగిల్చిందని చెప్పుకోవచ్చు.